దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నేను ఇప్పుడు వాక్యం ఇలా ధ్యానిస్తున్నాను. అప్పుడు వచ్చేది దేవుని యందు భయభక్తులుంటే గొప్ప ధైర్యం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మిక్కటంగా ప్రేమిస్తే గొప్ప ధైర్యం ఉంటుంది. దేవుని స్తోత్రం. పవిత్రమైన జీవితం ఉంటే నీ జీవితంలో గొప్ప ధైర్యం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇక శ్రమలు వచ్చినప్పుడు నిలబడడానికి ధైర్యం కావాలి కదా. శ్రమలు తప్పకుండా ప్రభు బిడ్డలకు వస్తుందని, క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపగోరువాడు శ్రమలకు గురవుతాడని వాక్యంలో ఉంది. ఆ శ్రమల్లో ఎలా నిలబడతావు? ప్రభునామం ఎలా ఒప్పుకుంటావు? అప్పుడు నీకు ధైర్యం కావాలి. ప్రాణానికి కూడా తెగించడానికి ఉన్న ధైర్యం. ఆ ధైర్యం ఎలాగొస్తుంది? నువ్వు ప్రభువును మిక్కటంగా ప్రేమించాలి కదా. అంటే దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఆహారం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు, దేవుని ప్రార్థన చేయాలని ఆశతో ఉన్నావు, పరిశుద్ధాత్మను కోరుకుంటున్నావు. అంటే తప్పకుండా నీవు ఆహారాన్ని కూడా లెక్క చేయకుండా రాగలుగుతావు. అంటే శరీరం మీద ఆత్మకు ఏం కలుగుతుంది? విజయం కలుగుతుంది. దేవుని స్తోత్రం. మరి పురుషులు సహా భయపడి తమను తాము భద్రంగా మూసివేయబడిన తలుపుల్లో దాక్కున్నప్పుడు ఒక స్త్రీకి ఇంత ధైర్యం వచ్చిందంటే తప్పకుండా ఆమె ప్రభు యొక్క మరి శక్తిని రుచి చూసిన స్త్రీ, ఆమె స్వస్థత పొందిన స్త్రీ, ఆమె దయ్యంలో నుండి విడిపింపబడిన స్త్రీ, ఆమె ప్రభువును సేవించిన స్త్రీ, ప్రేమించిన స్త్రీ, ప్రభువును వెంబడించిన స్త్రీ, ప్రభువును మరి ఘనపరిచే స్త్రీ. కాబట్టి ఆమెకి ఇంత ధైర్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రభువునే సిలువ వేస్తే ప్రభువును వెంబడించిన వారు ఎక్కడెక్కడ ఉన్నారని వెతికి వారిని కూడా సిలువ వేయచ్చు కదా. డెఫినెట్లీ దే కెన్ డూ. యూదులు అంతగా వెతుకుతున్నారు అనమాట. ఇంకా ఎవరైనా ఉన్నారా ప్రభువును వెంబడించిన వారైతే ఇప్పుడే వారిని సిలువ వేయాలని వారు కాచుకునే సమయంలో ఎంత ధైర్యంగా ఆమె సమాధి తోటకు చీకటిగా ఉన్నప్పుడే పెందల కడ వెళ్ళి మరి ప్రభు యొక్క దేహాన్ని వెతుకుతూ ఉంది. ఇవన్నీ మీకు తెలుసు. మరి ఆమె ప్రభు అక్కడ లేడు. ఆమె ఎదుర్కొంది ఒక ఖాళీ సమాధి. ఇట్స్ అన్ ఎంప్టీ టూమ్. ఖాళీ సమాధి చూసినప్పుడు ఆమెకి ఇంకా బాధ కలుగుతుంది. ఆమె ఏమంటుందంటే 2వ వచనం చూడండి, యోహాను సువార్త 20:2 వచనం. నా ప్రభువును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచినో ఎరగమని చెప్పాను. ఖాళీ సమాధి చూడగానే మీకు విభ్రాంతి వచ్చేసింది, బాధపడుతుంది. అయ్యో, ఎవరో ప్రభువును ఇంతగా నేను ప్రేమించిన నా ప్రభు శరీరాన్ని ఎత్తుకొని పోయినారు. ఆ శరీరం ఉంటే నేను ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు పోయడానికి అన్ని సిద్ధపాటుతో వచ్చాను. ప్రభు లేడు, ప్రభు దేహం లేదు అని ఆమె వెళ్ళి వెంటనే మరి 2 శిష్యులకు పేతురు యోహానులకు తెలియజేస్తుంది. పేతురు యోహానులు వస్తున్నారు. వారు కూడా ఖాళీ సమాధిలో తొంగి చూస్తున్నారు. అక్కడ ప్రభు దేహం లేదు. మరి వారు ఏం చేసినారు? ఏం చేయలేదు. వారు తిరిగి వారి దారిన వెళ్ళిపోయినారు. పట్టుదల కూడా ఒక స్త్రీకి ఎక్కువగా దేవుడు ఇచ్చినాడని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఇవేం చేసిందంటే 11వ వచనం చూడండి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చుంట కనబడి పట్టు విడవకుండా చూడండి. వాళ్ళు కూడా వచ్చినారు, శిష్యులు వచ్చినారు. ఇవి ఏమంటుంది, అయ్యో ప్రభు దేహం లేదు, ఖాళీ సమాధి, రండి ప్రభు దేహం ఏమైందో, ఎవరు ఎత్తుకుపోయినారో చూద్దామంటే వాళ్ళు కూడా వచ్చినారు. తొంగి చూసి గమ్మున వెళ్ళి పరారైపోయినారు. ప్రాబ్లమ్స్ ఎందుకు ఇన్వైట్ చేయాలంటారు కదా కొందరు. ఎందుకు సమస్యలను ఆహ్వానించాలా?
ఇక్కడ నిలబడితే ఇంకా ప్రమాదం, వెంటనే వారు వెళ్ళిపోయినారు. కానీ ఈ స్త్రీ పట్టుదల చూడండి, ఆమె ఆ స్థలం వదిలిపెట్టలేదు. ఆమె అక్కడే ఉండి ఏడుస్తూ ఉంది. నీలో ఉన్న పట్టుదల కూడా చూస్తాడు ప్రభు. దేవుని స్తోత్రం. నీలో ఉన్న ప్రేమను చూస్తాడు, నీలో ఉన్న ధైర్యాన్ని చూస్తాడు, నీలో ఉన్న ఆశను చూస్తాడు, నీలో ఉన్న ఆసక్తిని చూస్తాడు, నీలో ఉన్న తీవ్రతను చూస్తాడు. వీటన్నిటినీ ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం. మరి ఈమె అక్కడ ఒంటరి కూర్చుంది, సమాధి తోటలో కూర్చొని ఏడుస్తూ ఉంది. నా ప్రభు దేహము ఎవడో ఎత్తుకొని పోయినాడు, నాకు దొరకాలి. అప్పుడు ఒక స్వరం వింటుంది చూడండి, 13వ వచనం. అమ్మా ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఎక్కడ ఉంచినారేమో నా ప్రభు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడుగుతున్నారు. అప్పుడు అంటుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయినారు, ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు. ఈ మాటతో చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచినట్టు చూచాను కానీ ఆయన యేసు అను గుర్తుపట్టలేదు. యేసు అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఆయనను ఎక్కడ ఉంచితేవో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదని చెప్పాను. ఈ స్త్రీకి ఎంత ప్రేమ అండి నిజంగా. అంటే యేసు ప్రభువును గుర్తుపట్టడం లేదు, తోటమాలి అనుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మ నువ్వు ఎవరిని వెతుకుతున్నావు. యేసు ప్రభు కూడా ఇలా అడుగుతాడు మనల్ని. ఎంతగా ఏడుస్తాం కదా. ఒక కుటుంబం నిలబడాలంటే ఎంత శ్రమ ఒక స్త్రీకి. ఎన్నెన్ని ఎదుర్కొంటుంది ప్రతిరోజు. ఆమెకు సవాళ్లే కదా, సవాళ్లతో కూడిన జీవితం. నన్ను అడిగితే ఈ లోకం ఇచ్చే ఏ MBA డిగ్రీ ఒక గృహిణికి పనికిరాదు అసలు. అది సమంగా ఉండదు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అంటారు కదా, ఆ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఎన్ని MBA డిగ్రీలు ఒక ఇల్లాలకి ఇచ్చినా తక్కువే నన్ను అడిగితే. దేవునికి స్తోత్రం. ఇంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాను. ఎందుకంటే హౌ యూ హ్యావ్ టు మేనేజ్ ద హౌస్. మై గాడ్, అక్కడ భర్తను, ఇక్కడ పిల్లలను, ఆమె ఆరోగ్యాన్ని, భర్త ఆరోగ్యాన్ని, పిల్లల ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితులను, బంధువుల మధ్యలో తన గృహం ఏ విధంగా ఉండాలి, మంచి పేరు రేవాలి. అబ్బా, అందుకే కదా ఎవరు కడతారంట ఇల్లు? మేస్త్రి కడతాడా ఇల్లు? ఎవరు కడతారు ఇల్లు? నేను అనుకున్నాను మేస్త్రి డబ్బులు ఇస్తే ఆయన కడతాడని. కాదు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వైజ్ ఉమెన్ విల్ బిల్డ్ హర్ హౌస్. అంటే ఈమె మరి మగ్దలేని మరియా, ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె ఏంటంటే ప్రభు దేహం కొరకు వెతుకుతుంది. చాలామంది కుటుంబ స్త్రీలు ఎంతగా ఏడుస్తూ ఉంటారు, ఎవరు చూడకుండా ఏడుస్తుంటారు. అందరూ మరి వాళ్ళ ఉద్యోగాలకు, పిల్లలు స్కూల్ కాలేజ్ పోయిన దగ్గర కూర్చొని చాపపరుచుకొని దేవుని సన్నిధిలో విలపిస్తూ ఉంటారు, కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. ఎవరు చూస్తారు వారు కన్నీళ్లు? ప్రభువు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు కన్నీళ్లు విడిచడం నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేస్తాను, నీ కుటుంబాన్ని కూడా నేను బాగు చేస్తాను. హల్లెలూయా. గాడ్ విల్ సీ యువర్ టీయర్స్. ఇక్కడ మగ్దలేని మరి ఏడుస్తుంటే మరి ప్రభువు చూసి ఏమనంటున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? నన్ను చాలా ఆదరించిన మాట ఇది. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళా నన్ను బాగా ఆదరించిన మాట ఏదంటే ఇదే చెప్తాను. భయంకరమైన శ్రమల్లో ఉన్నప్పుడు జ్ఞానవంతరాలు ఇల్లు కడుతుంది, కానీ జ్ఞానవంతరాలు సంఘాన్ని కూడా కట్టాలి కదా. ఇప్పుడు మరి ఎంత బాధలు ఉంటాయి. మరి ఏడుస్తూ విలపిస్తున్న సమయంలో ఇదే మాట ప్రభు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ అనే ప్లేస్లో నేను సర్కిల్ చేసుకొని జాయ్ చేరాను. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెవరిని వెతుకుతున్నావు? నేను నీకు సహాయం చేస్తాను. భయపడకము, నేను నీకు సహాయము చేస్తాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. చూడండి, ఈ మరియకు ఎంత ప్రేమ అంటే ప్రభు. ఆ తోటమాలి అని అనుకుంటుంది, కానీ యేసు ప్రభువే ఆ తోటమాలి అని ఆమె అనుకున్న వ్యక్తితో అంటుంది, ప్రభుతో అంటుంది, నువ్వు ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఆయనని ఏం చేస్తాను, ఎత్తుకొని పోతుందట. అంటే ఈమె
ఒక 33.5 సంవత్సరాల వయసు కదా, ప్రభుకి ఎంత ఉంటుంది వయసు? 33.5 సంవత్సరాలు. యవనస్తుడు అంటే ఎంత బరువు, మరి ఎంత దృఢంగా ఉంటారు పురుషులు స్త్రీని ఎత్తుకున్నారంటే ఒక మాట, కానీ ఈ స్త్రీ అబ్బల బలహీనరాలు. మరి ఆమె ఏమంటే మరి చనిపోయి 3వ రోజు మానవుల లెక్క ప్రకారం ఆ శరీరం ఎట్లుంటుందండి? ఉబ్బిపోయి నీరంతా పట్టి ఎలాగుంటుంది అసలు? ఎత్తుకుంటే చేతికి వస్తుందా? ఈమె ఎత్తుకోగలుగుతుందా? అంటే ఆ ప్రేమలో ఆమెకు భయం లేదన్నమాట. ఆమె ఎంతగా ప్రేమిస్తుందంటే, ఆ శవ శరీరాన్ని నాకు ఇచ్చి, నువ్వు ఎక్కడ దాచిపెట్టావు, ఎక్కడ పెట్టారు, నాకు చూపెడితే నేను ఎత్తుకుంటాను అంటే ఆమె అలాగూ ఒక శవ శరీరం వెతుక్కుంటూ వచ్చింది. కానీ సజీవుడై మొట్టమొదటి ప్రత్యక్షత, మొట్టమొదటి మాట అమ్మా అని పిలవడం కూడా, పునరుద్ధానుడైన ప్రభు ఒక స్త్రీని అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెవరిని వెతుకుతున్నావు అంటే కనబడడం, ఆయన స్వరం వినడం, తర్వాత కింద మీరు చూస్తే నువ్వు వెళ్ళి చెప్పుమనడం. ఎంత ధన్యత ఈ స్త్రీకి. భక్తుల దర్శనం కోటి ఫలం అంటారు, భక్తుల స్పర్శ కోటి ఫలం అంటారు, భక్తుల స్వరం కూడా కోటి ఫలం అంటారు. అంటే ఒక భక్తుని లేక ఒక భక్తురాలి స్వరం కోటి రూపాయల విలువ అంటారు. ఒక టచ్ ఆఫ్ ఎ గాడ్లీ పర్సన్ అది 1 crore కంటే ఎక్కువ విలువ అని ఒక నానుడి మాటల్లో మాట్లాడతారు. భక్తుడి స్వరం, భక్తుని స్పర్శ, భక్తుని దర్శనం. కానీ ఈ స్త్రీ ఎంత ధన్యురాలంటే, భక్తుడు కాదు, యేసుప్రభే స్వయంగా ఆమెకు ప్రత్యక్షమైనాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రత్యక్షంగా అది కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆఫ్ ఆల్ ద అపియరెన్సెస్ ఆఫ్ జీసస్. అన్ని ప్రత్యక్షల్లోకెల్లా మొదట ఈ 7 దయ్యములు చేత బాధపడి విడిపింపబడిన ఈ స్త్రీ మగ్దలేని మరియకు ప్రత్యక్షంగా అవడం, ఆమె ఎంత ధన్యత అని మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. గాడ్ ఆల్వేస్ ఆనర్స్ యువర్ జీల్, హీ ఆల్వేస్ ఆనర్స్ యువర్ లవ్ టువర్డ్స్ హిమ్. ఆయన పట్ల ఉన్న నీ పట్టుదలను ఆయన గణపరుస్తాడు, ఆయన పట్ల నీవు చూపే శ్రద్ధను గణపరుస్తాడు, ఆయన పట్ల నువ్వు చూపే ప్రేమను ఆయన గణపరుస్తాడు, ఆయనే నీకు ప్రత్యక్షమవుతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని వెతికితే మీరు ఆయనను చూస్తారు, వెతుకుడి మీకు దొరుకును. మేము ఇంటికాడ మంచిగా దుప్పటి చుట్టుకొని హాయిగా, ఏంటి మీకు ఇంత అవసరం, ఆదివారము పెందల కడ ఇంకను చీకటిగా ఉన్నప్పుడే మరి ఆమె సమాధి తోటకు వెళ్ళే అవసరం ఏంటి? చాలామంది ప్రశ్న అడుగుతారు, ఏంటి అవసరం అండి? నన్ను కూడా అడిగారు. బ్యాంకులో మంచి ఉద్యోగం ఉంటే మీకు ఏం అవసరం అండి ఇలా ట్రాక్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇల్లు ఆ ఇల్లు దర్శించి ప్రార్థనలు చేసి ఏంటండి మీకు అవసరం? 4 పని మనుషులు పెట్టుకొని హాయిగా కూర్చొని తినొచ్చు కదా అన్నారు. ఎవరో కదా, మా సొంత వాళ్ళే అన్నారు. నేనన్నాను, ప్రభు నన్ను పిలిచినాడు కదా, ప్రభు నన్ను రక్షించుకున్నాడు కదా, ప్రభు మీద నాకు చాలా ప్రేమ ఉంటే నేను సేవించాలి కదా, నేను ప్రభు మాటకు లొంగాలి కదా, నన్నేలాగా ఆపుతారు మీరు? చూడండి, ఎవరు ఆపలేరు. ప్రభు నిన్ను పిలుచుకుంటే తప్పకుండా ఆయన నిన్ను ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రభు అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నీవు ఎవరిని వెతుకుతున్నావు? ఏమంటుంది, ఆయన నాకు కనబడితే నేను ఎత్తుకొని వెళ్తాను అంటే అంత ప్రేమ. ప్రభు ఆమెను చూచి, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. మరియా. ఇక చూడండి, ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అనమాట, ఈమె కూడా గుర్తుపట్టింది యేసు ప్రభు అని. మరియా అని పిలుస్తున్నాడు. అక్కడ కూడా నేను మరియా అని ఎన్ని సంగతులు చేసినాను, జేసీ అని రాసుకున్నాను. ఏంటి జేసీ అంటే? జేసీ అంటే జీసస్ క్రైస్ట్, జేసీ అంటే జీసస్ కాల్స్, జీసస్ జాయ్ చరణ్, చాలా ఉన్నాయి జేసీకి. అంటే నేను రాసుకున్నాను జేసీ జాయ్ చరణ్. మరియా అని పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసండి. దేవుని స్తోత్రం. మీలో కొంతమంది పేర్లు నాకు తెలుసు, చాలామంది పేర్లు నాకు తెలియదు. అంటే ముఖాలే గుర్తుపడతాను. కొన్నిసార్లు 10 సార్లు పేరు చెప్పినా మర్చిపోతూ ఉంటాను. కానీ భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. అంటే ఈమె మొదటి ప్రత్యక్షతలో
ఎన్ని ధన్యతలు ఈ స్త్రీ పొందుకుంది, పేరు పెట్టి ప్రభు పిలుస్తున్నాడు. ఎంత ప్రేమించినా కొందరు మనుషులు మనల్ని గుర్తుపట్టరండి. మనం చాలా ప్రేమించి, చాలా గౌరవించి, చాలా వారికి సేవలు అందించిన కొన్ని సంవత్సరాలు అయినాక మనల్ని చూసి ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడా గుర్తు రావడం లేదండి, ఎక్కడో చూసినాను మిమ్మల్ని అంటారు. కానీ ప్రభు అలా కాదు. నిన్ను మరువను, నిన్ను నేను విడవను, నిన్ను నేను ఎడబాయను. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నా, నా చేతి నీడతో నిన్ను కప్పుతాను, నా నోటి మాటలు నీకు ఇస్తాను. ఎన్ని వాగ్దానాలు. కనుక మరియా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. తర్వాత ఈమెం చేస్తున్నాడు చూడండి, 17వ వచనం, 18వ వచనం, 17వ వచనంలో అంటున్నాడు, నీవు నా సహోదరుల వద్దకు వెళ్ళు, నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుణ్ణైన వాని యొద్దకు ఎక్కిపోదునని పోచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరి వచ్చి, నేను ప్రభువును చూస్తుని, ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసాను. వెళ్ళి పునరుద్ధానం గురించి చెప్పు. ఆదివారం అది. మగ్దలేని మరియా పునరుద్ధాన ప్రసంగం చేసింది ఎప్పుడో తెలుసా మీకు? షీ గేవ్ ద ఫస్ట్ సర్మన్ ఆన్ ద రిజరక్షన్. ఆమెను ఎవరు ఆర్డినేషన్ ఇచ్చినారు ఆమెకు? కొందరంటారు ఆర్డినేషన్ ఎవరు ఇచ్చినారండి మీకు? అయ్యో, మగ్దలేని మరియకు ఆర్డినేషన్ ఎవరు ఇచ్చినారు? యేసు ప్రభువే ఇచ్చినాడు. నువ్వు వెళ్ళి చెప్పు. వెళ్ళి చెప్పంటే ఆయన పునరుద్ధానుడైనాడని పోయి చెప్పు శిష్యులకు. ఆమె వెళ్ళి చెప్తుంది, నేను ప్రభువును చూచినాను. దేవుని స్తోత్రం. ఐ హ్యావ్ సీన్ ద లార్డ్. ప్రభువును చూచినానని మరి ఆమె పోయి ప్రకటిస్తుంది. ఈమె జీవితం నేను చూసినప్పుడు ఈమె యేసు ప్రభువును కలుసుకోకముందు ఆమె జీవితం ఎలాగుంది, కలుసుకున్న తర్వాత ఆమె జీవితం ఎలాగ మారిపోయింది, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆమె యేసు ప్రభువును చూడకముందు, కలవకముందు, ఆమె ప్రభు మహిమను చూడకముందు ఎలాగుంది. ఆమె 7 దయ్యాల చేత బాధపడిన ఒక మానసిక రోగి, ఆమె ఒక పాపాత్మురాలు. ప్రభు దర్శనం కలిగిన తర్వాత ప్రభు ఆజ్ఞ ఇచ్చి అపవాది క్రియలన్నిటి నుండి విడిపించి, దయ్యపు శక్తుల నుండి విడిపించిన తర్వాత ఆమె ప్రభువును ఎంత ప్రేమించింది. ప్రభువును వెంబడించి, వెంబడించే వారిలో అగ్రగణ్యురాలుగా ఉన్నది, సేవించే వారిలో మొదటి వరుసలో ఉంది. తర్వాత ధైర్యాన్ని పొందుకొని సిలువ దగ్గర ఉండి ఆయన కొరకు కనిపెడుతూ తిరిగి ఆదివారం వెళ్ళి సమాధి చోటలో ఆ శవ శరీరం కావాలని వెతుకుతుంది. ఆ శవ శరీరానికి నేను సుగంధ ద్రవ్యాలు పూస్తాను అనుకుంది, కానీ అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు. దేవుని స్తోత్రం. శవ శరీరం కాదు, సజీవుడైన యేసు, మృత్యుంజయుడైన యేసు, మరణాన్ని గెలిచినవాడు, సాతాను ఓడించినవాడు ఆమెకు మొట్టమొదటి ప్రత్యక్షతనిచ్చి ఇవ్వడం మాత్రం కాదు, మరియా అని పిలవడం, అమ్మా నీవెందుకు ఏడుస్తున్నావు అని అడగడం, ఎవరిని వెతుకుతున్నావు అనడం, తర్వాత మరియాని పేరు పెట్టి పిలిచి నువ్వు వెళ్ళి చెప్పుమని పునరుద్ధాన సందేశం. క్రైస్తవ లోకానికి మూలరాయి ఏంటంటే పునరుద్ధానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వితౌట్ రిజరక్షన్ దెర్ ఇస్ నో క్రిస్టియానిటీ. పునరుద్ధానం లేకుంటే రక్షణ లేదండి. పునరుద్ధానం లేకుంటే నిరీక్షణనే లేదు. నిరీక్షణతో పనే లేదు మనకు పునరుద్ధానం లేకుంటే. పునరుద్ధానం లేకుంటే మన విశ్వాసం అంతా వ్యర్థమే. పునరుద్ధానం లేకుంటే పరలోకమే లేదు. పునరుద్ధానం లేకుంటే నిత్య జీవం లేదు. అట్టి కీలకమైన సందేశము ఒక స్త్రీకి ప్రభు అందించి ఆదివారం వెళ్ళి ఈ ప్రసంగం చేయమంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదివారము ఎలా ప్రసంగం చేస్తారు అని కొందరు అడుగుతారు. స్త్రీలు ఆదివారం ప్రసంగం చేయొచ్చా? అయ్యో, ఆదివారమే కదా మగ్దలేని మరియు పునరుద్ధాన సందేశాన్ని మొట్టమొదట ప్రభు ప్రత్యక్షం పొంది, అది కూడా ఎవరికి ఇచ్చింది? ఆమె అపోస్తలుల దగ్గర పోయి చెప్పింది ప్రసంగం. అంటే ఈమె ఏమైపోయింది? షీ బికేమ్ ద అపోస్టల్ ఫర్ ఆల్ ది అపోస్టల్స్. ఆ అపోస్తలకే ఈమె గొప్ప అపోస్తకురాలు అయిపోయింది. నాకైతే ఇదే అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సంఘానికి కావలసిన కీలకమైన సందేశం, అది పునరుద్ధాన సందేశాన్ని అందించడానికి ప్రభువు తను మిక్కటంగా ప్రేమించిన స్త్రీకి అందించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు తన మర్మములను బయటపరుస్తాడు. నువ్వు స్త్రీగా ఉండి నువ్వేం భయపడే అవసరం లేదు. నేనైతే ఒక స్త్రీగా పుట్టినందుకు చాలా అతిశయిస్తాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఎ ఉమన్ యూజ్డ్ బై గాడ్. దేవుడు వాడుకునే ఒక స్త్రీగా ఉండడం ఒక ధన్యతగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక స్త్రీగా
ఒక సంఘాన్ని నడిపించి ఒక కాపరిగా నన్ను చేసినందుకు 2 చేతులైతే దేవుని ఘనపరుస్తున్నా. దేవుని స్తోత్రము. పురుషులు కూడా భయపడి చెయ్యలేని కార్యాలను చేయడానికి ఈ స్త్రీని ఈ దేవుడు ఎంపిక చేసుకొని వాడుతున్నాడంటే నేను కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఘనత మహిమ ఎవరికి? నీకే. అంటే ఇట్ షోస్ గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. దేవుడు పక్షపాతి కాడు. ఎవరు ప్రేమిస్తే వారు, ఎవరు అతన్ని హత్తుకుంటే వారికి, ఎవరు ఆయన్ను వెతుకుతే వారికి, ఎవరు పట్టుదల కలిగి ఆయనను వెంబడిస్తే వారికి. అంతే, పక్షపాతి ఎన్నడూ కాడు. అంటే మరి ఎంతగా ప్రేమిస్తే ఆమె ప్రభు మొత్తం ప్రత్యక్షత పొందుకుంది, చరిత్రలో మిగిలిపోయింది కదా. ఫస్ట్ ఉమన్ హు గాట్ ది ఫస్ట్ రిజరక్షన్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ ఇస్ నో వన్ బట్ మేరీ మగ్దలేన్. ఎంత గొప్ప ధన్యత అండి. ప్రభువును ప్రేమించు వారికి ప్రభు ఏమేమి దాచిపెట్టినాడు అదే కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను చేతులు కట్టుకొని ఉండడానికి కాదు, ప్రభు కొరకు లేవాలి. నువ్వు లేచి ప్రభు కొరకు ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. లెమ్ము తేజరి. అందరు భయపడే అవసరం లేదు. నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. ఒకవేళ ప్రభు నిన్ను పిలిస్తే, నేను ఒక స్త్రీని, అయ్యో నేను చేయలేను అని ముక్కుతూ మూలుగుతూ భయపడుతూ పిరికి పందవలే ఉండే అవసరం లేదు. లుక్ ఎట్ ద ఉమన్ హు సా ద ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత పొందుకున్న ఈ స్త్రీ యొక్క ధైర్యాన్ని చూడండి. ఆమె ధైర్యం ఎదుట పురుషులు ఎలా భయపడి తలుపులు గొల్లం వేసుకొని ప్రాణాన్ని భయపడి వారు గొల్లాలు బిగించుకొని యూదులు సంపుతారేమో భయపడే సమయంలో ఈమె వెళ్తున్నది. ధైర్యం. తప్పకుండా వారిని కూడా దేవుడు కనికరించినాడు. పేతురుకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత, ఆ శిష్యులందరికీ ప్రత్యక్షత, తోమా ఉన్నప్పుడు ఒక ప్రత్యక్షత, తోమా లేనప్పుడు ఒక ప్రత్యక్షత. చేపలు పట్టడానికి పోతున్నారు చూడండి, వాళ్ళ విశ్వాసం అంతే ఉంది. ఇక యేసుప్రభు లేడని చెప్పి పేతురు లీడరు కొంతమందిని తీసుకొని ఎక్కడ పోతున్నాడు? చేపలు పట్టడానికి. అక్కడ కూడా ప్రత్యక్ష. ప్రభు వారిని కూడా వదిలిపెట్టలేదు, వదలాడు ఆయన. పరిశుద్ధాత్మకు కనిపెట్టిన ఆ శిష్యుల గుంపులో ఆ స్త్రీలు కూడా ఉన్నారు. అపోస్తలుల కార్యం 1:14 ఆ గుంపులో మేడగదిలో మగ్దలేని మరియ కూడా ఉన్నదని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. గాడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకు లింగ భేదం లేదు కదా, రక్షణ కూడా లింగ భేదం లేదు కదా, నిత్య జీవానికి కూడా లింగ భేదం లేదు కదా, యేసు కార్చిన రక్తంలో కూడా లింగ భేదం లేదు కదా, యేసు ప్రేమలో కూడా లింగ భేదం లేదు కదా. కాబట్టి ధైర్యం వహించి ప్రభు కార్యాలు చేయడానికి సిద్ధపడదాం. స్త్రీలారా, మీరు యెహోవా మాట వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభువే మీతో మాట్లాడుతున్నాడు. ప్రభు కొరకు కార్యాలు చేయడానికి ముందుకు రావాలి అంటూ నేను ఎప్పుడు స్త్రీలతో చెప్తాను, మీ ఇంటి బాధ్యతలు సక్రమంగా చేయాలి. నువ్వు ఇంటి బాధ్యతలు ఎప్పుడైతే చక్కగా చేస్తావో అక్కడ నీకు మంచి పేరు వచ్చినప్పుడే నేను దేవుడు అనేక వాటి మీద ఏం చేస్తాడు? నియమిస్తాడు. దేవునికి స్తోత్రం. కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద ఆయన ఏం చేస్తాడు? నియమిస్తాడు. ఎవరు పిలిచినారమ్మా మిమ్మల్ని సేవకు అంటే మగ్దలేని మరియాని ఎవరు పిలిచాను? యేసే పిలిచాడు. మరియా నువ్వు వెళ్ళి చెప్పు, శిష్యులకు చెప్పు, నేను సజీవుడైనానని, నా తండ్రి యొద్ద వెళ్ళే మరి గడి వచ్చిందని, పునరుద్ధానుడైనానని, మరణాన్ని గెలిచినానని పోయి శిష్యులకు చెప్పు. మొట్టమొదటి పునరుద్ధాన ప్రసంగాన్ని మగ్దలేని మరియా అపోస్తులైన వారి యొద్దకు వెళ్ళి ఆమె అపోస్తులకి అపోస్తుకురాలైపోయింది. అపోస్తులు అంటే సెంట్ బై గాడ్, దేవుని చేత పంపబడినవారు. మరి ఈమె ఎవరి చేత పంపబడింది? దేవుడే కదా, యేసుప్రభువే పంపించినాడు. షీ బికేమ్ ఎన్ అపోస్టల్. ఆమె స్థాయి ఎక్కడుంది? దయ్యం బట్టి వీధుల్లో నగ్నంగా తిరిగి స్త్రీ, పాపాత్మరాలకు వేశ్య స్త్రీ, పురుషులు వాడుకొని పడేసిన స్త్రీ, చెత్తతో సమానం. అట్టి స్త్రీకి ఇంత గొప్ప భాగ్యమా? అందుకే అంటాడు దావీదు,
ఆయన మహారాజు సింహాసనం మీద కూర్చున్నా అంటాడు, నాశనకరమైన గుంట నుండి నన్ను జిగటగల దొంగ ఊపి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తినాడు. హల్లెలూయా, పైకి లేవనెత్తినాడు. ఆయన రక్షణ అనే బండ మీద నా పాదములను స్థిరపరిచినాడు. క్రొత్త గీతాన్ని నా నోట ఇచ్చినాడు. అలాగూ దేవుని కొనియాడుతున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దేవుని మాటలు వారి హృదయంలో ముద్రింపబడాలని, ముఖ్యంగా పురుషులకు దైవదాసురాలుగా విన్నవిస్తున్నాను. ఎవరైనా స్త్రీలు సేవ చేయాలంటే మీరు అడ్డుగా నిలబడకండి, వాళ్ళని నిరుత్సాహపరచకండి, వాళ్ళలో ఉన్న ఆత్మను ఆర్పివేయకండి. మీరు జవాబుదారులు అయిపోతారు. లోకం నశించిపోతుంది, ప్రజలు నశించిపోతున్నారు. ఉట్టి పురుషులు సేవ చేస్తే మరి ఒక గొప్ప సైన్యంలో సగటు మందే యుద్ధం చేస్తే ఆ యుద్ధం గెలుస్తామా? గెలవలేం. అందరు పోరాడాలి, అందరు సేవ చేయాలి. స్త్రీలైనా పురుషులైనా ఎంతోమంది నశించిపోతున్నారు కదా. సంఘమే లేవాలి. మరి గొప్ప గొప్ప సంఘాల రహస్యం ఏంటి? ఇంత గొప్పగా ఎదుగుదల అంటే వాళ్ళు అంటారు, స్త్రీలే, మా సంఘంలో ఉన్న స్త్రీలే ప్రార్థనలో కానీ, గృహ దర్శనాల్లో కానీ, హాస్పిటల్ దర్శనాల్లో కానీ, కరపత్రికలు పంచడంలో కానీ మా సంఘం స్త్రీలు ముందున్నారు. అందుకే ఈ సంఘం ఇంత గొప్పగా ఎదిగిందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాడుకుంటాడు. అభిషేకింపబడిన స్త్రీలకు ఎదురుగా నిలబడకండి. దేవుని శిక్ష వస్తుంది. అభ్యంతరములు రాక మానవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో వానికి శ్రమ. డోంట్ అబ్స్ట్రక్ట్ అనాయింటెడ్ విమెన్. సో కొందరి స్త్రీలను దేవుడు అభిషేకించి లేవనెత్తినప్పుడు వారికి అడ్డుగా నిలబడదు, వారిని విమర్శించొద్దు. పైగా వారికి మీరు అనుమతి ఇవ్వాలి సేవ చేయడానికి. అప్పుడు నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మగ్దలేని మరియ ద్వారా మనం ఎన్నో సత్యాలు నేర్చుకున్నాం. అట్టి ధైర్యము, అట్టి ఆత్మ, లేక అట్టి పట్టుదల, అట్టి కన్నీరు, అట్టి ప్రేమ మనందరి హృదయాల్లో ప్రభు నింపును గాక. ఆమేన్. స్త్రీలందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు నీకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడు, మహాఘనుడవు, మహోన్నతుడవు నాయనా. ఓ దేవదేవుడు, నేను ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయి ఉన్నావు. ఆకాశమందు ఆసీనుడైన వాడు, మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడు, ఆయనను దీనులను లక్ష్యపెట్టే దేవుడు అయి ఉన్నావు తండ్రి. దీనుల మధ్యలో నివసించే దేవుడు అని వాక్యంలో చూస్తున్నాం. పక్షపాతము లేని దేవుడవునైనా నీకు స్తోత్రం. ఆదివారం పెందలకడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియ పరుగెత్తుకొని సమాధి తోటకు వెళ్ళింది. ప్రభు మృతదేహంకు సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆశతో వెళ్ళింది. కానీ అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటి అత్యధికంగా చేసినావు. ఆమెకు ప్రత్యక్షమైనావు. మొదట ఆమెకు ప్రత్యక్షమైన. అవును ప్రభా, చాలామంది స్త్రీలు సేవ చేయాలని ఆశతో ఉన్నారు, కానీ అడ్డులు ఆటంకాలు చూసి భయపడి ఏడుస్తూ ఉన్నారు, విలపిస్తున్నారు. ఎట్టి ఆటంకాన్ని కూడా నీవు తొలగించే దేవుడు. అడ్డుల ఆటంకాలన్నీ తొలగించి నీ బిడ్డలకు స్వాతంత్రము దయచేయండి. వారి కట్లు విప్పమని ప్రార్థిస్తున్నాను. గొప్ప స్వాతంత్రము దయచేయండి. జ్ఞానము కలిగి ప్రవర్తించడానికి కృప దయచేయండి. టీవీ ద్వారా విన్నవారిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కోత ఎంతో విస్తారంగా ఉంది, పని వారు కొద్దిగా ఉన్నారు. నేను స్త్రీని పని చేయలేనని ఆ యొక్క చీకటి చింతను యేసు నామంలో బంధిస్తున్నాను. గొప్ప దేవ, ఈ బలహీనపు చింతను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. నీ కోత కోయడానికి ప్రభువా స్త్రీలు పురుషులు కావాలి. పరలోక రాజ్యం కట్టడానికి స్త్రీలు పురుషులు కావాలి. ఆత్మలు రక్షించడానికి స్త్రీలు పురుషులు కావాలి ప్రభువా. నిరంతరము ప్రకాశించే నక్షత్రాల్లా ఉంటారని వాక్యంలో ఉంది. అలాంటి జ్యోతులు తయారు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో
ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు